లక్ష్మి, లక్ష్మి, నైవేద్యం రెడీ అయిందా? అయిపోతుందండి, 2 నిమిషాలు. సరే, నేను వెళ్తున్నాను. కాసేపు ఆగి పిల్లల్ని పంపించు. సరేనండి. రోజు రోజుకి మన ఊరిలో మనకి మర్యాద లేకుండా పోతుంది అయ్యగారు. ఆ వెంకటలక్ష్మి ఏం చేస్తుందిరా? ఇంకెక్కడి వెంకటలక్ష్మి అండి, మీ దెబ్బకి ఎప్పుడూ ఊరెళ్ళి పారిపోయింది. మరి నాకు చెప్పాలి కదరా? మీకు చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసులే. నిన్ను ఈ గుడిని చూస్తుంటే చాలా బాధగా ఉంది శాస్త్రి. నువ్వా నేను చెప్పిన మాట వినవు, గబ్బిలంగా ఈ గుడిని పట్టుకుని వేలాడుతుంటావు. నీ బామ్మర్దిని చూడు, చక్కగా జాతకాలు చెప్పుడు బతికేస్తుంటాడు. నాన్నగారు పూజ అయిపోయి ఉంటుందమ్మా, గుడి దగ్గరికి వెళ్ళండి. ఓం నారాయణ స్వాహం గోవింద నమః త్రికుష్. ఓం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సమంగళమాంగళ్యం శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే. ఆయన తీర్థం తీసుకుని ఆయన శుభం. ఈ సంవత్సరం అయినా నవరాత్రులు చేసే శక్తి నాకు ఇవ్వమ్మా. నా పేదరికం చూసి ఈ ఊరి జనం ఎన్ని మాటలన్నా నా పిల్లల ఆకలి కూడా తీర్చలేకపోతున్నా. నేను ఏ రోజు కూడా నిన్ను ఏమీ అడగలేదు. 11 ఏళ్ళు అవుతుందమ్మా ఈ ఊరి జనం అంతా వచ్చి పూజలు చేసి. ఈ ఊరికి ఏం జరుగుతుందో తలుచుకుంటే భయం వేస్తుందమ్మా. ఈసారైనా ఉత్సవాలు జరిగేటట్టు చూడు తల్లి. నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క కోరిక తల్లి. అమ్మా, నిన్ను నిండుగా చూడాలమ్మా. పొద్దున్నే రమ్మని కబురు పెట్టారేంటో, అంత ముఖ్యమైన విషయం. రావయ్యా రా, వచ్చి కూర్చో. పొద్దున్నే పిలిపించింది మా ముఖం చూడడానికా? అవునయ్యా, రాత్రంతా హీరోయిన్లా కనిపించారంట మా అయ్యగారికి. నిన్ను పిలిపించడానికి కారణం మీ బావ విశ్వనాథ శాస్త్రి. నిన్న ఉదయం మీ బావ చాలా మాటలు అన్నాడు. ఏం చూసుకుని వాడకని పొగరు? అసలు ఏం జరిగింది? ఆయన నోట్లో నోరు ఎందుకు పెట్టారండి బాబు? ఆ వెంకటలక్ష్మి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా అయ్యగారికి దొర్ర ఎక్కువైంది. మరో ఒకరి చేత ఏదో ఒకటి అనిపించకపోతే మా అయ్యగారికి నిద్ర పట్టదు. వాడికి ఎన్ని రకాలుగా శ్రమ పెట్టినా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడయ్యా? నాకేం అర్థం కావట్లేదు. వాడు అలా ఉంటే నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు గుడి కావాలి, వాడికి ప్రశాంతత పోవాలి. ఆయన్ని చూస్తేనే సగం తడిచిపోతుంది. అయినా వాటి గురించి ఓసారి అడిగాను, తిట్టలేదు, కొట్టలేదు. ఒక్క చూపుతోనే అన్ని మూసుకొని వచ్చేలా చేసేసాడు. నువ్వే అలా అంటే ఎలా గణపతి? ఓ పని చెయ్యి, నేరుగా వానితో మాట్లాడి మనమేం సాధించలేం, కానీ ముందుగా నీ అక్క వైపు నుంచి నరుక్కు రావయ్యా. ఏ ఆడదానికైనా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తే ఆశపడకుండా ఉండలేదు.
ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పు. ముందు నీ అక్క దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. సరే, నీ గురించి ప్రయత్నిస్తాను. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు. నా బావ అన్ని మాటలన్నా మీరు ఆ గుడిని ఎందుకు కావాలనుకుంటున్నారు? అది నేను టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను, కానీ ముందు చెప్పిన పని అయ్యేలా చూడు. అలాగేనండి, నేను వస్తాను. అమ్మా. అమ్మా, అమ్మా, ఇక్కడ పడుకున్నావేమమ్మా? అమ్మా. బాబు, నాయనా, మాది పక్కూరే నాయనా. రాత్రి నా కొడుకు కోడలు ఇంట్లోంచి తోసేస్తే నా కూతురింటికి వెళ్తూ ఒంట్లో ఓపిక లేక ఇక్కడే పడుకుండిపోయాను నాయన. 2 రోజులైంది నాయన తిండిలేక. అవునా? ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ పళ్ళు తినమ్మా. ఓం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమంగళ్యే. అక్క, పిల్లలు మీకోసం ఏం తెచ్చిందో చూడండి రా. రారా తమ్ముడు, బాగున్నావా? బాగున్నానక్క. బావలేడా? ఈ సమయానికి మీ బావగారు గుడి దగ్గర ఉంటారని తెలిసే వచ్చావు గాని విషయం ఏంటో చెప్పరా. అమ్మా, నా పూజ అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. నాతో పాటు మా ఇంటికి వస్తావా? లేదు నాయనా, నా కూతురింటికి వెళ్తాను. రోజు వచ్చి కలుస్తానులే. సరేనమ్మా, జాగ్రత్త. బయట ఏం చేస్తున్నారా? బావగారు బాగున్నారా? ఏవండి, మా తమ్ముడు మీతో ఆ గుడి గురించి ఏదో మాట్లాడటానికి వచ్చాడండి. దాని గురించి మాట్లాడడానికైతే మరోసారి నా ఇంటి గుమ్మం తొక్కొద్దని చెప్పు. వెళ్ళరా తమ్ముడు. ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగే మాట్లాడతారా? అది సంస్కారం అనిపించుకోదండి. నాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడటం లేదు. నేను నోరు విప్పితే చాలా దూరం వెళ్తుంది. మా తమ్ముడు చెప్పిన దాంట్లో తప్పేముందండి? మన కోసం, మన పిల్లల కోసమే కదా చెప్తుంది. అలాగని మీ తమ్ముళ్లాగా తప్పులు చేసి బతకమంటావా? మనిషి జీవితంలో డబ్బిచ్చే ధైర్యం ఇంకేది ఇవ్వదండి. ఒకసారి మన పిల్లల్ని చూడండి. కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో తెలుసా? గుడికి పూజలు చేస్తే అన్నం వచ్చే రోజులు పోయాయండి. ప్రసాదం పెట్టే అరిటాకన్నా మన ఇంట్లో ఉండే వంటిలు ఖాళీగా ఉందండి. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను లక్ష్మి. కోపాలతో కష్టాలు తీరవు కదా. అన్నిటికీ సమాధానాలు దొరికే రోజులు ముందున్నాయి. ఎప్పుడు ఇలాగే చెప్పి నా నోరు నొక్కేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి వల్ల ఏం పొందాం? దరిద్రం తప్ప.
ఏంట్రా ఇది? గుడి అనుకున్నారా, వైన్ షాప్ అనుకున్నారా? తాగుబోతే ఎదవల్లారా. రేయ్, గుళ్ళో ఇదేం పనులురా? పోండి ఇక్కడి నుంచి. పదండ్రా, ఏ పూజారు మనకు ప్రశాంతంగా వీళ్ళకి గుడికి సారాయి దుకాణానికి తేడా తెలియకుండా పోతుంది. అరే, మీరు ఆ సర్పంచ్ తాలూకు మనుషులు కదరా? రే రంగా, పెళ్ళవ్వట్లేదని జాతకాలు చూపించుకోవాలనుకున్నావు కదా. మన గణపతి వచ్చాడు, నీ చెయ్యి వాని చేతిలో వేసేయి. చిచ్చే, ఈయనతో కాదండి, నేను మంచి సిద్ధాంతం చూపించాలనుకుంటున్నాను. రండయ్యా, కూర్చోండయ్యా. రేయ్, ఇన్నేళ్ల నుంచి నా దగ్గర ఉన్నావు. ఎవరికి మర్యాద చెయ్యాలో ఎవరికి చెయ్యకూడదో తెలియదా? నీ దగ్గర పని బాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం రాలేదు. రాత్రి నీ కుర్రాళ్ళు గుళ్ళో సారా తాగడానికి వచ్చారు. వాళ్ళని అక్కడికి ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో కూడా నాకు తెలుసు. అమ్మవారితో ఇలాంటి ఆటలు అసలు ఆడొద్దని చెప్పడానికి వచ్చాను. ఇది మరీ బాగుంది. ఊర్లో ఎక్కడ ఏం జరిగినా నేనే గుర్తొస్తానా నీకు? వాడెవడో సారా తాగుతున్నాడని నన్ను అడగటం ఏంటి? ఊరికి సర్పంచ్ని నువ్వా నేనా? వాళ్ళని నేనెందుకు పంపిస్తాను? నువ్వు పనికి మాలిన వాడివి, అదో పనికి మాలిన గుడి. ఆ రాయి తీసి బయటికి పడేయటానికి ఒక్క నిమిషం పట్టదు నాకు. పోనీలే పాపమని వదిలేస్తే నా ఇంటికి వచ్చి నన్నేం బెదిరిస్తావా? ఆ భగవంతుడు మాట్లాడేవరం మనుషులు మాత్రమే ఇచ్చాడు. కానీ నీలాంటి వాళ్ళు ఆ మాటలతో భగవంతుడు దూషిస్తున్నారు. తప్పు చేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు, ఈ ఊరికి కూడా మంచిది కాదు. నోరు అదుపులో ఉంచుకో. నువ్వెవరుడా నాకు చెప్పడానికి? గుర్తుపెట్టుకో, ఇంకో వారం రోజులు ఆ గుడి ఉండదు. నామరూపాల కంటే చేస్తాను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏమయ్యా, మీరు పెద్ద మనుషులేనా? దేవుడి గురించి ఆయన అంత తప్పుగా మాట్లాడుతుంటే కనీసమైన నోరు పెడతారా? ఈ ఊర్లో అమ్మవారి ఉత్సవాలు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంతకుముందు ఎంత బాగా జరిపామో మీకు తెలీదా? పుష్కర కాలంగా అమ్మవారిని పట్టించుకోలేదు ఈ ఊరి జనం. ఇకపై జరిగే పరిణామాలకు మీరే ముఖ్య బాధ్యులు. సర్పంచ్ గారు, వారం కాదు, నేను బ్రతికుండగా గుడి కూల్చాలన్న ఆలోచన నీ మెదళ్ళకు కూడా రాకూడదు. అయ్యో, అయ్యగారు కోపం వచ్చినట్టుందే. అయ్యా, బయలుదేరదామా? సరుకులన్నీ నిండుకున్నాయండి. ఈ పూట పిల్లలకు పెట్టడానికి కూడా ఏమీ లేవు. మీరెళ్ళి షావుకారి దగ్గర సరుకులు పట్టుకురండి. సరే, అలాగే. ఇప్పటికే చాలా బకాయి ఉండిపోయింది శాస్త్రి గారు. మిమ్మల్ని మీ పరిస్థితిని చూసి నేను కూడా గట్టిగా అడగలేకపోతున్నాను. కొన్ని రోజులు సమయం ఉండి బాకీ అంతా చెల్లిస్తాను. ఇలా అంటూ నేను తప్పుగా అనుకోవద్దు శాస్త్రి గారు. సర్పంచ్తో మీకెందుకండి గొడవ? ఆ గుడి వల్ల మీకు రూపాయి ఆదాయం లేదు. అసలు అక్కడ గుడి ఉందన్న విషయం ఊరి జనం మర్చిపోయారు. ఆ గుడి ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చే డబ్బులతో సంతోషంగా ఉండొచ్చు కదా. మీరంతా గుడిని చూస్తున్నారు, నేను ఆ గుడి వెనక చరిత్రను చూస్తున్నాను. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న గుడి అది. దాని గురించి చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు. వయసు పైబడిన తర్వాత మీకు ఇంకా కష్టమవుతుంది కదా శాస్త్రి గారు. ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి శాస్త్రి గారు. బాధ్యతలు మీద పడినప్పుడు ఎంత వయసు పైబడినా కష్టపడాలి కదా, తప్పదు. ఏమో ఎలా బతుకుతాడో ఏమిటో. వచ్చారా? ఇవ్వండి. లక్ష్మి, గుడికెళ్ళి వస్తా. అలాగేనండి.
అమ్మా. ఏమైంది నాయనా, అదోలా ఉన్నావు? బాబు, ఎప్పుడు అమ్మవారి ముందు దీపం వెలుగులా మెరుస్తుండే నీ మొహం ఇలా నిశ్శబ్దంగా ఉంటే చీకట్లా మారడం నేను చూడలేకపోతున్నాను నాయనా. ఏం చేయనమ్మా, ఒకవైపు గుడి బాధ్యతలు, రెండో వైపు ఇంటి బాధలు. నా జీవితం అంతా అమ్మవారి పూజలు చేస్తూ గడిపాను. గుడిలో పడి నా భార్య బిడ్డలు ఏనాడూ పట్టించుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇక నేనేం చేయాలమ్మా? ధర్మాన్ని నమ్ముకున్న నువ్వే ఇలా నిస్సహాయుడిలా బాధపడితే ఎలా నాయనా? ఆ అమ్మవారే నీకు తోడుగా ఉంటుంది. నేనెప్పుడు అమ్మవారిపై నమ్మకం కోల్పోలేదు. ఈ ఊరు పెద్దలు కుట్ర పన్నుతున్నారు. ఇది ఆపడానికి ఏ ఒక్కడూ ముందుకు రావటం లేదు. ఒంటరినైపోయాను. ఈ వెనకాల అమ్మవారు ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే ఎలా అవుతావు నాయనా? ఇలా కుంగిపోతే ఓడిపోతావు. లేచి అమ్మవారి ముందు దీపం పెట్టు, ఆమెని ప్రశ్నించు. దీనంతటికి సమాధానం ఆ తల్లే చెప్తుంది. లెగు. నేను 12 సంవత్సరాల క్రితం ఈ గుడి చూసినప్పుడు ఇక్కడ ఒక పంచలోక విగ్రహం ఉండాలి. మీ పూర్వీకులు పూజలు చేసేవారు. అప్పుడు ఎంత కలగా ఉండేదో ఈ గుడి. ఇప్పుడు ఆ విగ్రహం ఏది కనిపించట్లేదే. అప్పుడు జరిగిన గొడవల్లో ఈ గుడిని, ఈ విగ్రహాన్ని మాత్రమే వదిలేసి మొత్తం తీసుకెళ్లాడు ఆ సర్పంచ్. ఆ విగ్రహం లేకపోవడం వలనే ఈ గుడికి కళ లేకుండా పోయింది. నువ్వేం చేస్తావో చెయ్యి. ఆ పంచలోక విగ్రహాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చెయ్యి. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. అవునా అమ్మా? పూజారి గారు ఎవరు? నేనయ్యా, స్వామిని. నువ్వా స్వామి? అవునయ్యా. చూసి చాలా సంవత్సరాలైంది. చూస్తే గానీ గుర్తుపట్టలేకపోయాను. మీ దయ వల్ల అంతా బాగానే ఉన్నాం. నాదేముంది స్వామి, అంతా దేవునిదే. ఇక్కడే కూర్చో, నేను ఇక్కడే వస్తా. ఇంకేంటి సంగతులు స్వామి? రాత్రైతే అలసిపోయి పడుకోవడం, తెల్లారైతే ఆగకుండా పరిగెత్తే బ్రతుకులు మావి. ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ రోజు మీరు మా వైపు నిలబడి ఉండడమే శాస్త్రి గారు. నీ వైపు న్యాయం ఉంది స్వామి. అందుకే అమ్మవారు నీకు తోడుగా ఉంది. ఇందులో నేను చేసింది ఏముంది స్వామి? ఇంకేంటి సంగతులు స్వామి? మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చానయ్యా. మొన్న పట్నంలో రంగడు కలిశాడు. ఊర్లో విషయాలన్నీ చెప్పాడు. ఏముంది స్వామి? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయ్యా, ఈ ఉంచండి. ఇదేంటి స్వామి? నాకొద్దు. వద్దు వద్దు. మీ పరిస్థితి రంగడు చెప్పాడయ్యా. వద్దు, మీలాంటి వాళ్ళు ఆకలితో ఉండొద్దు స్వామి. వద్దు 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 స్వామి. ఉంచండి అయ్యా, ఉంచండి వద్దు, ఉంచండి. వద్దు స్వామి. మనది కానీ పరాయి సొమ్ము. ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడే మన పతనం ప్రారంభమైంది. అవన్నీ నాకు తెలియదు. ఇది మీరు ఇప్పుడు ఇది ఉంచాల్సిందే. మీరు దయచేసి నన్ను పరాయవాణిగా చూడొద్దు. మీరు ఇది తీసుకుంటేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను.
నా మొండితనం నీకు తెలిసిందే కదా, తీసుకోండి. సరే, నాకు సహాయం చేసి పెట్టు. ఈసారి ఎలాగైనా అమ్మవారి ఉత్సవాలు జరిపించాలనుకుంటున్నా. ఈ డబ్బుతో వాటికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేయి. నేను రేపు వచ్చి కలుస్తాను. నాకు అంతటి అదృష్టమా శాస్త్రి గారు? ఈ తక్కువ డబ్బులతో అమ్మవారి దీపం వెలుగుతుందా శాస్త్రి గారు? దేవుడికి మనిషి కులం, మతం, గోత్రం ఉండదు స్వామి. నీ కష్టాన్ని చెమటగా మార్చిన నీవు సంపాదించిన ప్రతి పైసా పవిత్రమైనది. ఆ తల్లి మనం ఎవరింట్లో పుట్టామో చూసి దీవించదు. చూడు స్వామి, ఎవరికైనా తలకొరువు పెట్టే వరకే వాడి కులం, తలకొరువు పెట్టేవాడు వేరొకడు ఉంటాడు. అలాగని కాలడం మానేస్తుందా? నేను తక్కువ వాడినని మాపై లేనిపోని నిందలు వేసి మమ్మల్ని ఈ ఊరి జనం తరివేశారు. ఇప్పుడు ఈ తక్కువ వాడి సొమ్ముతోనే అమ్మవారి ఉత్సవాలు జరిపించమంటున్నారు. సాక్షాత్ మీ రూపంలో అమ్మవారు వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టున్నారు శాస్త్రి గారు. మీరు అనుకున్నట్టు జరిపిద్దాం. తప్పకుండా స్వామి. ఏమాయ గణపతి, ఇట్రా, మీ బావును ఎమ్మడించు. ఏం తీసుకెళ్తున్నారు ఈయన? ఏంటింత హడావిడిగా వెళ్తున్నారు ఈయన? ఈ నగలు అందులో పెట్టి అది ఇందులో పెట్టి తీసుకురా. త్వరగా చేసుకురావా అక్క. ఏమయ్యా, అందరు రండి రండి రండి. ఏయ్ శాస్త్రి, ఏయ్ శాస్త్రి, బయటికిరా. రేయ్ శాస్త్రి, రేయ్ శాస్త్రి గారిని పిలవండిరా. శాస్త్రి గారు, ఏమండి శాస్త్రి గారు రండి. శాస్త్రి గారు, ఏమండి శాస్త్రి గారు రండి. ఏమైంది, ఇంతమంది వచ్చారు? శాస్త్రి గారు, ఆయన లేరండి, పట్నం వెళ్ళారు. ఏమైందిరా, ఇంతమంది వచ్చారు? ఏం జరిగిందంటే అక్క, బావగారు ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగతనం చేశాడు, అందుకే ఇంతమంది వచ్చారట. రోజులు శాస్త్రి గారంటే గౌరవం ఉండేది, ఇలాంటి పని చేస్తారంటే ఊహించలేదు. మీరెన్ని చెప్పినా ఆయన ఇలాంటి పని చేస్తారంటే నేను నమ్మను. నీ నమ్మకం ఎవరు కావాలరా? ముందుకాడి నుంచి వెళ్ళు. అక్క నిజం చెప్పు, ఇంతకుముందు నీకేమైనా తెలుసా? ఒక నిమిషం ఆగు. ఆయన ఆ మూట తీసుకొచ్చి లోపల పెట్టడం నేను చూశాను. చూశారా, మీ పూజారి నిజ స్వరూపం. మంచోడు మంచోడు అన్నారు, తెలియకుండా ఎన్ని దొంగతనాలు చేశాడు. వస్తాడుగా రాని, గుడి గుడి అంటాడు. ఈరోజు నేను అతను గుళ్ళో తేల్చుకుంటాం. పదండి వెళ్ళిపోదాం. ఇంతకాలం నీతులు చెప్పిన ఈ పూజారి ఒక నీతిమాలిన పని చేసి ఎలా తలదించుకున్నాడు చూడండి. ఇన్ని రోజులు మంచివాడు అనుకున్నాం, చీచీ నువ్వు ఇంత దిగజారుతావు అనుకోలేదు. నేను రమ్మన్నప్పుడే నాతో వచ్చి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా. ఇప్పుడు చూడు, మా అక్కపిల్లలు కూడా రోడ్డు మీద పడి ఉన్నారు. పూజారి గారు, మేము నమ్మలేకపోతున్నాం. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పండి. ఆగండి, నేనేం దొంగతనం చేయలేదు. అతనింట్లో పశుశాలలో పడి ఉన్న అమ్మవారి పంచలో విగ్రహాన్ని మాత్రమే తీసుకొచ్చి పెట్టాను. నువ్వు చెప్పిన కట్టుకథలు నమ్మడానికి మేమైనా గొర్రెలం అనుకుంటున్నావా? 100 మాటలు మాట్లాడడానికి నేనేం అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నిజమెప్పుడు ఒక్కటే ఉంటుంది.
అదే నిజమైతే నీ ఇంట్లో బంగారం మూట ఎలా దొరికింది? అక్క మొన్న మాతో చెప్పావు కదా, ఏం జరిగిందో చెప్పవే. ఆయన ఒక మూట తీసుకొచ్చి పెట్టారు, అదే మీ ముందు పెట్టారు, అందులో బంగారం ఉంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నేను తీసుకొచ్చింది విగ్రహం, బంగారం అంటావేంటి? అంటే నువ్వు కూడా నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? నాకు ఆ మూటలో కనిపించింది బంగారమేనండి. అందరు విన్నారుగా, వాని భార్యనే దొంగ అంటుంది. ఇప్పుడేం చేద్దాం? లక్ష్మి, నేనే దొంగతనం చేయలేదు. నేను తీసుకొచ్చింది నిజంగా విగ్రహాన్నే. నేనేంటో నీకు తెలీదా లక్ష్మి? ఈ ఊరంతా తప్పుపట్టినా నాకు బాధ లేదు. నువ్వు కూడా దొంగ అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గర్భగుడిలో పెడితే ఈ ఊరికి మంచి జరుగుతుందని ఓ పెద్దవాడు చెబితే ఆ విగ్రహాన్ని తెచ్చానే గాని నేను దొంగతనం చేయలేదు లక్ష్మి. అమ్మా వచ్చారా? చూడండమ్మా, వీళ్ళంతా నన్ను దొంగ అంటున్నారమ్మా. ఆ రోజు మీరే చెప్పారని ఆ విగ్రహాన్ని తెచ్చానమ్మా. చెప్పండి అమ్మా వీళ్ళకి. చెప్పండి తల్లి, చెప్పండి తల్లి. బాబు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. నేను వచ్చింది నీ దగ్గరికి ఒక్కసారే. అలా అంటారేంటమ్మా? రోజు మీరు నాతో మాట్లాడుతున్నారు, మా పిల్లలతో పాటు మీకు ప్రసాదం పెడుతున్నాను. ఒరే పిల్లలు, మీతో పాటు ఈ బామ్మ కూడా ప్రసాదం తింటుంది కదరా. మీరన్నా చెప్పండిరా, వీళ్ళందరూ మీ నాన్నని దొంగ అంటున్నారా? అమ్మా, ఈ ఊరంతా నిన్నన్నా నీ ఒక్కడే ఉన్నావని నా నమ్మకం. ఇన్ని మాటలు పడి ఇక్కడ నాకేం పనమ్మా? నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళమ్మా. నమస్కారం అండి, నేను మీ దుర్గారావు అండి, ఆలయం నిర్మాత అండ్ డైరెక్షన్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ ప్లే. సో ఈ సినిమాలో నా డైరెక్షన్ ఎలా ఉందో కొంచెం చెప్పండి. తర్వాత ఈ సినిమాలు ఏమైనా మీ తప్పులు ఒప్పులుగా భావించి నన్ను మీరందరూ మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు కావాలండి. ఈ సినిమా ద్వారా నా టాలెంట్ని మీరు నిరూపించుకోగలనా లేనా అని ఈ ఇండిపెండెంట్ మూవీ చేశానండి. ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గరికి నేను నా డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వేం చేసావంటే ఈ యొక్క ఫిల్మ్ని చూపించాలని ఈ ఆలయం సినిమా నిర్మించండి. చాలా గొప్ప మంచి కథ అండి. ఒకప్పుడు ఆలయాలు ఎలా ఉండేవి, ఆలయాల బ్రాహ్మణులు ఎలా ఉండేవారు, వాళ్ళ దుస్థితి అని కాన్సెప్ట్తో తయారు చేసిన అప్పుడు ఉన్న విలేజ్లో ప్రెసిడెంట్లు ఆ యొక్క గ్రామ పెద్దలు ఎలా ఉండేవారిని దాని మీద ఈ సినిమా నిర్మాణం జరిగిందండి. మంచి కదండి. మీ అందరూ సహాయ సహకారాలతో అందిస్తే ఈ సినిమా ఇంకా ఉందండి, పార్ట్ 2 ఉందండి. దానికోసం సెకండ్ మూవీలో థియేటర్ మూవీ చేయాలని నేను అనుకుంటానండి. థియేటర్ మూవీ చేయబోతున్నాండి. ఎవడు పట్టుకుంటూ 10 లక్షల సినిమాని త్వరలో నిర్మాణం కూడా రెడీ అవుతుంది షూటింగ్కి. అందరూ చాలా వరకు నేను ఎంపిక చేశాను యాక్టర్ని. దయచేసి మీ అందరూ సహకారం అందిస్తే నిజంగా ఈ సినిమా చూసి నాకు వెలకెట్టండి నా కష్టానికి. ఇందులో నేను ఒక్కనే నా కష్టార్జితం పెట్టానండి. అడగడం వల్ల తప్పులేదండి. నిజంగా నేను నా కష్టార్జితం అంత పెట్టానండి. నా కష్టాన్ని మీరు వెలకెట్టి మీకు తోచిన సహాయాన్ని నాకు అందిస్తారని నిజంగా రెండో సినిమాకి మీతో ఈ సినిమా నేను చేశానని నేను ప్రేక్షకుల ముందు అందరి ముందు నేను చెప్పుకోవాలండి. ఈ సినిమా ద్వారా నాకు ఎంతో మంది విత్తనం ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు. వాళ్ళ ద్వారా నేను ఈ 2 థియేటర్ సినిమాని చేశానని నేను చెప్పుకుంటానండి. దయచేసి నా ఫాలోవర్స్ కానీ నా అన్ఫాలోవర్స్ కానీ నా చూసే ప్రతి ప్రేక్షకులు కూడా నేను మంచి మంచి సినిమాలు ముందు ఉంచాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నానండి. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు అందించాలండి. నా సినిమాకి వెలకట్టండి. నా ఫోన్పే నెంబర్ అండి 8886176139. గూగుల్ పే నెంబర్ అదేనండి 8886176139. దయచేసి నాకు వెలకెట్టండి, నా కష్టాన్ని గుర్తించండి. రెండో మూవీకి నేను పెద్ద ప్రొడ్యూసర్ కాదండి, చిన్న సిరి ఉద్యోగిని అండి. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తాను.
చిన్న చిరోజింగినండి. కాబట్టి మీ అందరూ సహకారాలు అందిస్తే చాలామంది ఉన్నారు ఈ యొక్క యూట్యూబ్లో కానీ చాలా లక్షల కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందికి నాకు సహకారాలు అందిస్తే రాబోయే సినిమాలో హలో ధర్మరాజు అవర్ యూ మంచి సినిమా తీస్తానండి. అలాగే ఎవడో పట్టుకుంటే 10 లక్షలండి. అలాగే ఫ్లవర్ బాయ్ కూడా మంచి సినిమాలు మీకు అందించాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. మీ సహాయకాలు కావాలి, ఎంతైనా నాకు వెలకట్టండి. నా నటన చూడండి, నా డైరెక్షన్ చూడండి. ఏమైనా తప్పులు ఉంటే డైరెక్షన్ కూడా మీ మెసేజ్ ద్వారా కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా నేను సర్దిద్దుకుంటానండి. దయచేసి మీ సహాయకాలు అందిస్తానని మరొకసారి మిమ్మల్ని అందిస్తానండి. మీ దుర్గారావు. ఈ సినిమా చూడండి, ఆలయం అనే సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్.